అందరికీ హాయ్ ఫ్రెండ్స్. రెగ్యులర్ ఎగ్జామ్స్ అందరూ మంచిగా రాసారని నేనైతే అనుకుంటున్నాను. ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్. ఒకవేళ మీరు మంచిగా రాయకపోతే ఇప్పుడు మీకు మళ్ళీ ఛాన్స్ అయితే ఇస్తారు. మే, జూన్ లేకపోతే జూన్, జూలైలో అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారన్నట్టు. అప్పుడు మీరు 135 బ్యాక్‌లాగ్ ఎగ్జామ్స్ రాయొచ్చు. దాంతో పాటు రెగ్యులర్ ఎగ్జామ్స్ కూడా అప్పుడే మే, జూన్ లేకపోతే జూన్, జూలైలో అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారన్నట్టు రెగ్యులర్ ఎగ్జామ్స్. మనకి కాలేజీ రీఓపెనింగ్ వచ్చేసి డిసెంబర్ 2 డేట్‌కైతే కాలేజ్ రీఓపెన్ అయితే చేస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చిన డేట్ ఇది. సో, ఈ డేట్‌కైతే కాలేజ్ రీఓపెన్ అయితే అవుతదన్నట్టు. మీరు బ్యాక్‌లాగ్స్ ఎప్పటివప్పుడు క్లియర్ చేసుకోండి. బ్యాక్‌లాగ్స్ పెరిగే కొద్దీ ప్రెషర్ పెరుగుతుంటది. సిక్స్త్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామ్స్ రాసేసరికి మీకు ఒకవేళ 5 6 బ్యాక్‌లాగ్స్ ఉంటే ఒక సెమిస్టర్‌తో సమానం ఉంటది. మీరు అప్పుడు గూడా ఒకవేళ ఫెయిల్ అయ్యుంటే 2 ఇయర్స్‌లో మీరు బ్యాక్‌లాగ్స్ అనేవి క్లియర్ జేసుకోవాలి. ఆ 2 ఇయర్స్ గూడా క్రాస్ జేసినట్టయితే మీకు ఫైన్ అమౌంట్ తోటి మీకు బ్యాక్‌లాగ్ ఎగ్జామ్స్ అయితే రాపిస్తారన్నట్టు. ఒక్కొక్క సబ్జెక్ట్‌కి రూ. 1000 అయితే ఫైన్ కట్టాల్సిందుంటది. మళ్ళీ రెగ్యులర్ ఫీకి ఎంత అమౌంట్ ఉంటదో రెగ్యులర్ లేకపోతే బ్యాక్‌లాగ్ ఫీ ఎంతుంటదో అదే ఫీ కట్టాల్సిందొస్తదన్నట్టు. అంటే రెగ్యులర్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు బ్యాక్‌లాగ్ ఫీ అమౌంట్ ఎంతుంటదో, ఆ అమౌంట్ ప్లస్ రూ. 1000 ఫైన్ తోటి మీరు డిగ్రీ అయిపోయిన థర్డ్ ఇయర్‌లో మీరు అంత పేమెంట్ అయితే చేయాల్సిందుంటది.